బ్యాక్ టు న్యూస్. వైసీపీ ఆఫీస్ లో రోజా మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. సర్వే నంబర్లతో సహా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వైజాగ్ లో క్లియర్ కట్ గా చెప్పిన తర్వాత కూడా రండి పబ్లిక్ గా డిస్కస్ చేద్దామంటాడు. బహిరంగ విచారణ జరిగేలాగుంటే ఎందుకు ఈ కోర్టులు ఏ పోలీస్ స్టేషన్లు? మీ నాన్న ఎందుకు కాంగ్రెస్ తో చీకట్లో ఒప్పందాలు చేసుకుని ఎర్రంనాయుడుతో కేసులు పెట్టించాడు జగన్ గారిని? ఆ కేసులన్నీ తీయించి పబ్లిక్ గా రండి, విచారణ జరుగుదాం. నువ్వు కోరిన విధంగానే పబ్లిక్ గా విచారణ పబ్లిక్ మధ్యలో చేసుకుందాం. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక సిగ్గు లేకుండా ఎవరి కాళ్ళైనా పట్టుకొని అతని మీద కేసులు పెట్టించి అతన్ని జైల్లో పెట్టించి మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళాడని ప్రతిరోజు అసెంబ్లీలో బయట ప్రెస్ మీట్ లో సిగ్గు లేకుండా మీ నాయకులతో మాట్లాడించి ఈరోజు బహిరంగ విచారణ అంట. దానికి తొడగొట్టి సవాల్ చేస్తాడు. జయంతికి వర్ధంతికి తేడా తెలియని ఈయన కూడా సవాలు చేయటం, విస్తరాకుకి తమలపాకుకి తేడా తెలియని ఈయనకు కూడా మేము సమాధానం చెప్పాలి. సింహం ముందు పందికొక్కు తొడగొడితే ప్రజలు నవ్వుతున్నారన్న ఇంగిత జ్ఞానం కూడా ఈయనకి లేకపోవటం బాధగా ఉంది. ముందు జాతీయ జెండాకు వందనం చేయడం నేర్చుకో లోకేష్ బాబు, తర్వాత జగన్ గారికి సవాల్ చేయొచ్చు. ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ యొక్క జీవో ఏదైతే ఉందో బార్ల పాలసీని మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. అండ్ జగన్ గారు ముందే చెప్పారు, రాష్ట్రంలో ప్రజలకు కానీ మహిళలకు కానీ సమస్యని కల్పించే ఏ ఒక్కటైనా కూడా మేము సపోర్ట్ చేయం, వాటికి వ్యతిరేకంగా ఉంటాం. అలాగే జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి మీద ఉక్కుపాదం పెడతాం. అలాగే ఈరోజు ఏదైతే అహంకారంతో 5 ఏళ్లకు మీరు ఇచ్చారో లైసెన్సులు, రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించి ఆ లైసెన్సులన్నింటినీ కూడా రద్దు చేయిస్తాము, మహిళల మాన ప్రాణాలని కాపాడుతాము, అలాగే ఆడవాళ్ల తాలిబొట్టులకి రక్షణ కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా చెబుతూ, ఇలాగే కనుక ఈ బార్ పాలసీలు ముందుకు తీసుకెళ్లాలని వీళ్ళు ప్రయత్నించినా, ఇంకొకటి ఈనాడులో వచ్చింది మన దురదృష్టకరం, నేషనల్ హైవేస్ కి 500 మీటర్స్ దూరంలో ఉండాలి, అలాగే స్టేట్ హైవేస్ కి 220 మీటర్ల దూరంలో ఉండాలి, అంతటి దగ్గరలో పెట్టకూడదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేస్తే వాటిని నీరుగార్చే విధంగా, వీరు తీసుకున్న ముడుపులకి న్యాయం చేసే విధంగా ఆ యొక్క నేషనల్ హైవేస్ ని కానీ స్టేట్ హైవేస్ ని స్థానిక రోడ్లుగా మార్చడానికి డీనోటిఫై చేయబోతున్నారని ఈనాడు పేపర్లో రాయటం జరిగింది. ఇది గనక జరిగితే మాత్రం ఈ రాష్ట్రంలో మహిళల కన్నీళ్లతో వాళ్ళ ఉసురుతో ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈయన అనుకో అంతా కూడా నాశనం అయిపోతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కొంతమంది పనికి మాలిన వాళ్ళు పనికి మాలిన రాతలు రాసుకుంటూ సంతోషపడుతున్నారు. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అంటారు. అలా వాళ్ళు ఎదురుగా కూర్చొని చూసినట్టు వారి ఇష్టానికి వారు రాసుకుంటూ పోతారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం మోడీ గారిని కలిస్తే కేసుల కోసం కలిశారని రాస్తారు. మొన్న విశాఖలో తెలుగుదేశం పార్టీ పచ్చతమ్ములతో సహా ముఖ్యమంత్రి లోకేష్ అక్కడ భూముల్ని కబ్జా చేసి మరి విశాఖని మొత్తం దోచేసుకుంటుంటే దాంట్లో బొత్స సత్యనారాయణ గారి బ్రదర్ ఉన్నారు అని చెప్పి ఎలాంటి తప్పుడు వార్తని పత్రికలు రాసే మనం చూసాం. ఆ తర్వాత బొత్స గారు సవాల్ చేస్తే దాంట్లో నిజం లేదనేది కూడా తేలిపోయింది. ఈ రోజు అలాగే రోజా జనసేనకి వెళ్తుందనో లేదా ఇంకో పార్టీకి వెళ్తుందో అని రాస్తున్నారు. అంటే నిజంగా వీళ్ళకి విలువలు ఉన్నాయా? విలువలతో కూడిన జర్నలిజం చేస్తున్నారా నేను అడుగుతున్నాను. ఈరోజు సూటిగా ఆ పత్రికకి నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు పనికి మాలిన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి మళ్ళీ నేను వెళ్లే ప్రసక్తే లేదు. తలా తోక లేని జనసేనలకి వెళ్లే ప్రసక్తే లేదు. నా ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటాను. రెండవది, 10 ఏళ్ళు ఒక సొంత చెల్లెల్లాగా పనిచేసిన నన్ను కులం చూసి మోసం చేసి ఓడించిన చంద్రబాబు నాయుడు ఎక్కడా? నేను పార్టీలోకి రాగానే నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా? ఒకసారి మీరు ఆలోచించండి. అలాగే అసెంబ్లీలో నా మీద కక్ష పెట్టుకొని రూల్స్ కి విరుద్ధంగా సంవత్సరం పాటు నన్ను సస్పెండ్ చేసిన చంద్రబాబు నాయుడు ఎక్కడా? అదే అసెంబ్లీలో నాకు సపోర్ట్ గా నిల్చుకొని నేను చేయని తప్పుకు నాకు శిక్ష వేస్తుంటే రోజా నా సోదరి అని చెప్పి
నా తలెత్తుకుని గర్వంగా నిలబడేలాగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో మీరు ఒకసారి ఆలోచించండి. జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారికి నేను రుణపడి ఉంటాను. ఈ రోజు రాజకీయంగా నాకు గౌరవాన్ని ఇచ్చిన ఆయన, రాజకీయంగా ఒక స్థానం ఇచ్చిన ఆయన. నాకు తల్లిదండ్రులు లేరు, కానీ ఆ స్థానంలో ఉంటూ నాకు గౌరవాన్ని, రక్షణని, అవకాశాలను ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కుటుంబం. కాబట్టి జీవితాంతం ఆయనకి రుణపడి ఉంటాను. జగన్మోహన్ రెడ్డి గారు నేను పార్టీ పెట్టక ముందు నుంచి చూస్తున్నాను, ఈ రోజుటి వరకు కూడా ఒక పల్లెత్తు మాట ఎవరిని అనింది లేదు అనే ప్రసక్తి కూడా ఉండదు. అలాంటి పరిస్థితులు మేము తెచ్చుకోవడం కూడా ఉండదు. అండ్ ఇలాంటి పిచ్చి రాతలు రాసేటప్పుడు ఒకసారి ఫోన్ చేసి మీరు నిర్ధారించుకొని రాస్తే మీకు గౌరవంగా ఉంటుంది, మాకు గౌరవంగా ఉంటుంది. 100% చేస్తామమ్మా, 100%. ఎందుకంటే ఇది మా పార్టీలో ఉన్న వాళ్ళకో లేదా మీ పార్టీలో ఉన్న వాళ్ళకో అని కాదు, ప్రతి మహిళకి కూడా ఇది ఒక సమస్య. భర్త తాగి తందనాలాడితే ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అవుతుంది. అతని హెల్త్ పాడై అతను చనిపోతే ఆ కుటుంబం దిక్కులేనిది అవుతుంది. ఈరోజు దిక్కులేని కుటుంబం ఆ పిల్లల్ని ఎలా పెంచి ఎలా పోషించగలుగుతారు చెప్పండి. సో వారికి అండగా మేము ఎప్పుడూ ఉంటాం.